శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. విషయము మన మతంలో మాత్రమే కనిపించే విశిష్ట లక్షణాలు. ప్రవచనం చేసిన వారు పరమాచార్య శ్రీ కాంచి కామకోటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఇతర మతాలలో కనిపించని పలు లక్షణాలు మన మతంలో మాత్రమే ఉన్నాయి. వాటిలో కర్మ సిద్ధాంతం ఒకటి. మన మతం నుండి ఉద్భవించిన బౌద్ధ జైన మతాలు కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాయి, కానీ ఇతర మతాల్లో ఇది కనిపించదు. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? ప్రతి చర్యకు ఒక ప్రతిఫల చర్య ఉంటుంది. దీన్ని భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కార్యకారణ్యాయం అని అంటారు. మన పూర్వీకులు ఈ భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను మానవ జీవితానికి వర్తింపచేసి కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వంలో చైతన్య ప్రపంచం ఒక భాగమైనట్టే జడ ప్రపంచం ఒక భాగమే. ఈ రెండింటి కలయిక వల్లే ఈ ప్రపంచంలో జీవనం ఏర్పడుతుంది. అందువల్ల ఒకదానికి అచేతన ప్రపంచానికి వర్తించే న్యాయాలు, ధర్మము రెండవ దానికి సచేతన ప్రపంచానికి వర్తించాలి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనిషి చేసే ప్రతి చర్యకు తప్పకుండా ఒక ఫలిత చర్య ఉంటుంది. మన మతం ఏమంటుందంటే, ఒక మనిషి కనుక ఒక పాపాన్ని చేస్తే అతడు దానికి దండనం పొందవలసి ఉంటుంది. మంచి పనులను చేస్తే అతడికి మంచి ఫలితాలు సమకూరుతాయి. మనిషికి అనేక జన్మలు కలుగుతాయి, ఎందుకంటే అతడు తన పాపకృత్యాలకు మంచి కృత్యాలకు కూడా ఫలితాలను అనుభవించాలి. ఇతర మతాలు కూడా మంచి పనులను ఆచరించాలి, చెడు పనులను మానివేయాలని చెప్పినప్పటికీ మన మతంలో లాగా బలంగా కార్యకారణ న్యాయం ఆధారంగా చెప్పవు. భారతదేశంలో పుట్టని ఏ వేరే మతం కూడా పునర్జన్మ సిద్ధాంతాల గురించి మాట్లాడదు. అంతేకాదు, పలు అంశాలను దీనికి విరుద్ధంగా కూడా మాట్లాడతారు. అందుకే ఈ అన్య మతస్థులు మనిషి తన కర్మ పూర్తిగా క్షయం కానంత కాలంలో అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు అనే మన సిద్ధాంతాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు. మనిషి ఈ భూమి మీద ఒకేసారి పుడతాడు. జీవనకాలం ముగిశాక అతడు ఒకే చోట దేవుని నిర్ణయం కోసం ఎదురు చూస్తూ నిలుస్తాడు. తుది తీర్పు దినం నాడు దేవుడు ఈ భూమి మీద వాడు చేసిన మంచి పనులను చెడ్డ పనులను బేరీజు వేసి దాని ప్రకారం శాశ్వత నరకానికో లేదా శాశ్వత స్వర్గానికో పంపుతాడు అనే నమ్మకం వీరందరిలో సామాన్యంగా ఉంటుంది. నా దగ్గరకు ఒక ఆంగ్లేయుడు వచ్చాడు. ఈ మధ్య నా వద్దకు చాలా మంది ఆంగ్లేయులు వస్తున్నారులేండి. అతడు గొప్ప రచయిత. అతడు గమ్మత్తైన ముచ్చటను చెప్పాడు. బైబిల్లో ఏదో అసమంజసమైనది ఉన్నది అని అతడి అభిప్రాయం. ఒకవైపు ప్రతి చోట అది దేవుడు ప్రేమ స్వరూపుడు అని చెబుతుంది, ఇంకోవైపు అట్టి దేవుడు ఒక తప్పును చేసినా జాలి లేకుండా శాశ్వత నరకంలో పడేస్తాడని చెప్తుంది. ఇందుకు అతను ఒక పాస్టర్ను వివరణ అడిగితే, పాస్టర్ ఒక శాశ్వత నరకం ఉన్నది అనేది నిజమే, కానీ అది శాశ్వతంగా ఖాళీగా ఉంటుంది అని చెప్పాడు. కానీ మనం ఆలోచిస్తే అది అంగీకరించడం కష్టం. సరే, దేవుడు ఒక పాపిని కూడా నరకానికి పంపడనే అనుకుందాం. అయితే మరి వారి తత్వ ప్రకారం పాపిని ఎక్కడికి పంపాలి? వాళ్ళ మతంలో పునర్జన్మ లేదు కనుక వాడిని మళ్ళీ తిరిగి ప్రపంచంలోకి పంపలేడు. ఈ పక్షంలో పాపిని కూడా స్వర్గానికి పంపవలసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? జనులు ఎన్నిసార్లైనా ఎంతటి పాపాలైనా నిర్భయంగా చేయవచ్చు. దేవుడు వాళ్ళని స్వర్గానికి పంపేస్తాడు. ఆ పక్షంలో లోకంలో జనులు చెడు మార్గంలోనే ప్రవర్తిల్లుతారు. మన మతంలో కూడా మన కర్మల ఫలితాలను ప్రసాదించే భగవంతుడు దయామయుడని చెప్పబడ్డాడు. కానీ తాను దయగలవాడు కదా అని ఈ లోకాన్ని తెలిసి అధర్మంలో పడిపోనివ్వడు. అందుకని ఏం చేస్తాడు? మన పాపాలు వాటి ఫలితాలను అనుభవించడానికి, పుణ్య ఫలితాలను అనుభవించేందుకు కూడా మనకు ఇంకొక జన్మను ఇచ్చి ఈ లోకంలో పంపుతాడు. నరక యాతనలు, స్వర్గ సుఖాలు అన్నీ ఈ లోకంలోనే ఉన్నాయి. మనం మన పూర్వజన్మలో మంచి కర్మలను చెడు కర్మలను కూడా ఆచరించాము. అందుకే ఇప్పుడు మంచి చెడు ఫలాలను రెండింటినీ అనుభవిస్తున్నాము. ఎక్కువ పాపాలను చేసిన వారు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తారు. పుణ్యకర్మలను చేసుకున్న వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఎక్కువ శాతం జనులు చాలా పీడను అనుభవించేవారు అయి ఉంటారు, లేదా సుఖదుఖాల మిశ్రమం కలవారు ఉంటారు.
మేము చాలా చాలా ఆనందంగా ఉన్నామని అనుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. దీన్ని బట్టి ఎక్కువగా మనలో ఎక్కువ మందిని పాపాలే చేశామని తెలుస్తుంది. దయతో భగవంతుడు మనకు మరో జన్మ రూపంలో గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. ఈ కొత్త జన్మలో అయినా ఈ మనిషి తన పాపాలను క్షయం చేసుకుంటాడు అని ఆశిస్తాడు. ఈ పాపాలను కడుక్కోవటానికి గాను ఆయనే ముందుకు వచ్చి గురువును, శాస్త్రాలను, తీర్థాలను ఇస్తాడు. దేవుడు మనిషిని తనను తాను బాగు చేసుకోజాలని పనికిరాని వాడిగా తలుస్తాడు. అందువల్లే పాపి అయినప్పటికీ వానికి స్వర్గానికే పంపిస్తాడు అని అనటం కన్నా, తనను తాను ఉద్ధరించుకుంటాడని మనిషిపై నమ్మకం ఉండబట్టే అతడికి మరుజన్మ ఇచ్చాడు. అతడి ప్రయత్నాలకు తన సహాయం కూడా ఎన్నో విధాలుగా అందించాడు అని అనటం ఎంతో నయం, సమంజసమైనది. దయాగుణంతో కూడింది కూడా. నాకై నీ ప్రయాసలు పడను గలను అని, అంతా నీ చేతిలోనే కదా ఉన్నది అనే భావంతో శరణాగతుడైన వాడిని భగవంతుడు తానే ఉద్ధరిస్తాడనేది కూడా వాస్తవమే. మనిషి తన ప్రయత్నాలను విరమించి శరణాగతి చేసినప్పుడు కరుణించడం ఒక రకం, అసలు వీడు ఏ ప్రయత్నాలకు పనికిరాడు అనే భావనతో కరుణించడం ఒక రకం. ఒక మానవ ప్రయత్నం అనేది ఉన్నంతకాలం మనిషి మీద నమ్మకాన్ని ఉంచి తన ప్రయత్నం చేయనివ్వడం గొప్ప దయనే. ఇదే నిజమైన అనుగ్రహించడం. దేవుడు ఎవరినీ శాశ్వత నరకంలోకి పడివేయడు అనేది ఒకానొక పాస్టర్ అభిప్రాయం మాత్రమే. ఉండేది ఒకే జన్మాన్ని నమ్మే క్రైస్తవం వంటి మతాల సిద్ధాంతంగా దీన్ని చెప్పుకోలేము. ఒక జన్మలో చేసిన పుణ్యం లేదా పాపకర్మల ఫలితంగా వారిని శాశ్వత స్వర్గానికో లేక నరకానికో పంపటం అనేది ఆ మతాలలో సామాన్య సిద్ధాంతం. అంతేకాక మనం సర్వసామాన్యంగా పాపాలనే చేస్తాం కాబట్టి నరకదండలను పొందేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అందుచేత ఈ తుది తీర్పు దినానికి ఒక దారుణమైన పేరు పెట్టారు కదా. దాన్నే డూమ్స్ డే, అంటే సర్వనాశన దినము. నా ఉద్దేశం ప్రకారం ఇది దేవుడే దయాగుణం తక్కువ చేసి చూపుతుంది. ఈ పునర్జన్మ సిద్ధాంతానికి ఆధారంగా మనం గట్టి రుజువును ఇవ్వగలుగుతాము. ఒకసారి నా దగ్గరకు వచ్చిన ఒక యూరోప్ దేశ మహిళ ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని రుజువు ఏమిటి అని అడిగింది. నేను ఆమెతో వాదనకు దిగలేదు. మా శిబిరంలో ఒక పురోహితుడు ఇంగ్లీష్ భాషను ఎరిగినతను ఉన్నాడు. ఆమెను ఒక ప్రసూతి వైద్యశాలకు తీసుకువెళ్ళమని అతనితో చెప్పాను. నవజాత శిశువులందరి వివరాలను సేకరించి నా వద్దకు తెమ్మని ఆమెతో చెప్పాను. ఆమె అతనితో ప్రసూతి వైద్యశాలకు వెళ్ళింది. పసిపిల్లల వివరాలను తీసుకువచ్చింది. ఆ వివరాల ప్రకారం ఒక పాప బొద్దుగా ఉన్నది, ఒక పాప బక్కగా, ఒక పసికందు అందంగా, మరొక పసిది కురూపిగా పుట్టారు. ఒక పాప ఉన్నత స్థాయి ప్రసూతి గదిలో గొప్ప సౌకర్యాల నడుమ పుడితే మరొక పాపను చాలా పేద స్త్రీ కడు వేదనల మధ్య కన్నది. నేను ఆ మహిళను అడిగాను, దేవుడు ఒకరిని శాశ్వత నరకానికి పంపటం మాట పక్కకు పెట్టు, అది మనం చూసే అవకాశం లేదు. ఇప్పుడు నీవు కొన్ని జీవితాల ప్రారంభాన్ని ప్రసూతి వైద్యశాలలో స్వయంగా చూశావు. అన్ని తేడాలు ఎందుకు ఉన్నాయి? ఒకరు అంతటి వైభోగాల మధ్య, మరొకరు అంత పేదరికంలో ఎందుకు పుట్టారు? ఒకరు ఆరోగ్యంగా, ఒకరు శక్తిహీనంగా ఎందుకు ఉన్నారు? ప్రశ్న. ఒకరు అందంగా, ఒకరు అసహ్యంగా ఎందుకున్నారు? ఒకవేళ మీ మత సిద్ధాంతం ప్రకారం ఒకే జన్మ ఉన్నదని ఒప్పుకుందాం. కట్టెదుట పుట్టుకలలోని ఇన్ని వైషమ్యాలకు ఇంత పక్షపాతాన్ని, తారతమ్యాన్ని గమనిస్తున్నాను. దీనివల్ల దేవుడు దయాహీనుడు లేదా వివేకశూన్యుడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనిపించటం లేదా? ప్రశ్న. ఇట్టి దేవుడు కరుణను చూపుతాడనే నమ్మకంతో ఆయన్ను భక్తితో ఎట్లా కొలిచేది? ప్రశ్న. నీవు గమనించిన తేడాలకు పూర్వం చేసిన పాపపుణ్యాల ఆధారంగా పునర్జన్మ ఉంటుందనే మాట తప్ప వేరే ఏమైనా వివరణ ఉండే అవకాశం ఉన్నదా? నేను చెప్పిన దాన్ని అంగీకరించి ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఆధునికులకు ఇట్టి వివరణలు సరిపోవు. వారికి వైజ్ఞానిక సాక్ష్యాలు కావాలి. ఆ కోణం నుండి చూసినప్పటికీ ఈనాటి అతీంద్రియ మనోవైజ్ఞానికులు ఈ రంగంలో గణనీయమైన పరిశోధనలు చేసి పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతుగా ఎన్నో తథ్యాలను సేకరించారు. ప్రపంచమంతా పర్యటిస్తూ అనేక చోట్లలో పూర్వజన్మలను గుర్తుపెట్టుకున్న వారిని, వాటి గురించి మాట్లాడిన వారిని ఎందరినో కలిశారు. తమ పూర్వజన్మల్లో చూసిన వాటి గురించి చెప్పుకోగలిగారు. ఎందరో ఉన్నారు. వారు ప్రస్తుతం ఉన్న స్థలాలతో ఏ సంబంధం లేనివి, చాలా దూరంగా ఉండేవి అయినా చోట్ల గురించి వివరాలను చెబుతారు. అప్పట్లో వారు అనేక మందితో సంబంధం కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ జన్మలో ఎటువంటి సంబంధం ఉండలేకపోయినప్పటికీ వీళ్లకు వారి గురించి వివరాలన్నింటినీ ఎలా చెప్పగలరు? వీళ్ల మాటలు నిజమా కాదా అని కనుక్కోవటానికి అతీంద్రియ మనోవైజ్ఞానికులు ఆయా స్థలాలకు కూడా వెళ్ళారు. అక్కడికి పోయి ఆయా ఆనవాళ్లను, వీరితో పూర్వజన్మలో సంబంధం కలిగిన వ్యక్తుల గురించి తెలుసుకుని వారెంతో ఆశ్చర్యపోయారు. ఇట్లాంటి ఒకటో రెండో సంఘటనలు కాదు,
చాలా ఉన్నవి. మనం మన పూర్వజన్మను పూర్తిగా మర్చిపోయాము. కానీ కొందరు దాన్ని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోగలరు. పరిశోధకులు చెప్పేది ఏమిటంటే, సాధారణంగా అట్లాంటి వారు సామాన్య పరిస్థితుల్లో కాక ఏ ప్రమాదవశాత్తో లేక హత్యకు గురై కానీ చనిపోయిన వారు ఉంటారు. వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయి ఉంటాయి. హిందూ ధర్మం మాత్రమే ప్రత్యేకమైన మరొక అంశం ఉన్నది. మనిషి పునర్జన్మలు కాక భగవంతు అవతారం గురించి కూడా హిందువులు చెప్తారు. మన మతంలో అన్నిటికన్నా పరమసత్యం ఏంటి? ప్రశ్న. సత్యం ఒక్కటే, అదే అనేక పదార్థాలుగా మారింది. అటువంటప్పుడు ఆ పరమాత్మ ఈ జనన మరణాల చక్రంలో పడి కొట్టుకున్న జీవులు